హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్విల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మెంతికూర పొటాటో కర్రీతో మీ ముందుకి వచ్చేసాను. ప్రాసెస్ చూద్దాం పదండి. నేనైతే ఇక్కడ 5 పొటాటోస్ తీసుకున్నాను. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఈ 5 పొటాటోస్ని మీడియం పీసెస్ కింద కట్ చేసుకుని కుక్క విజిల్ అయితే వేయించేస్తాను. జస్ట్ 1 విజిల్. ఎక్కువ విజిల్స్ అయితే బాగా స్మాష్ అయిపోతుంది అనమాట. సో చూసుకుని వేయించుకోండి. అండ్ దీనికి నేను ఒక 1/2 కిలో మెంతికూర అయితే తీసుకున్నా. దీన్ని కూడా ఆకులు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మెంతికూర అనేసరికి చాలా పురుగులు ఉంటాయి అంటారు, లేదంటే చేదుగా ఉంటుంది అంటారు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని నీట్గా వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఎస్. సో నీట్గా క్లీన్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇదే విధంగా. ఎస్. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. సో అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఎస్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది అని అన్న తర్వాత కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా మిక్స్ చేసుకోండి నీట్గా. ఈలోగా మనం పొటాటోస్ కుక్ అయిందా లేదా అని ఒక్కసారి విజిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, కుక్ అయిపోయింది. సో పైన పీల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నీట్గా ఒక ప్లేట్లో వేసుకొని. చూస్తున్నారు కదా, ఎస్. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ఆకులు తీసి పక్కన పెట్టుకున్న మెంతికూర ఉందో ఆ మెంతికూర కూడా దీంట్లో వేసుకుని మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇదే విధంగా మెంతికూరని కూడా మిక్స్ చేసుకోండి. సో ఇది కూడా కొంచెం కుక్ అయింది అన్న తర్వాత మనం ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఎస్, మీకు తగినంత కారం మీరు వేసుకోండి. చూసారు కదా, కారం వేసుకున్న తర్వాత కదా ఒకసారి నేను మిక్స్ అయితే చేశాను. మిక్స్ చేసిన తర్వాత పొటాటోస్ అయితే వేసాను. పొటాటోస్ వేసిన తర్వాత మీ దగ్గర ఉన్న గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలాని కూడా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేయండి. అది యాడ్ చేసిన తర్వాత వాటర్ మరీ ఎక్కువ పట్టదు, ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేయండి. ఎస్, పొటాటో మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. లిటరల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు ఇది ఇంకా టేస్ట్ చేయలేని వాళ్ళు సరదాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ అదే టైంలో ఇంకా నేను పప్పుచారు కూడా చేశాను అనమాట. మా స్టైల్లో పప్పుచారు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెజ్జెస్ అన్ని తీసుకుని ఇదే విధంగా కట్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్, కొరియండర్ లీవ్స్, క్యారెట్, టొమాటో, ములక్కాడ, పచ్చిమిర్చి, పొటాటోస్ ఇవన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకుని దాన్ని అయితే విజిల్ వేయించేసాను. 5 విజిల్స్ అనమాట. సో విజిల్స్ అయిన తర్వాత స్మాష్ చేసేసాను కంప్లీట్గా. చూస్తున్నారు కదా, ఇదే విధంగా. సో ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఆ పప్పులో వేసేయండి. సో వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసేయండి. వేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఎస్, ఒక్క విజిల్ అయితే రప్పించండి. ఆ విజిల్ అయిన తర్వాత పప్పుచారు అయితే ఇలా అయిపోయిందనమాట. సో చింతపండు కూడా తీసుకుని దాన్ని నీట్గా జ్యూస్ చేసుకుని అదే జ్యూస్ దీంట్లో వేసుకోండి. ఇట్లా మరుగుతున్నప్పుడే వేసుకోండి. సో నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్న చింతపండు. ఎస్, ఆ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇంకా మనం తాలింపు చేసుకోవాలన్నమాట. సో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ గార్లిక్ అనమాట. సో ఇవి యూస్ చేసుకుని తాలింపు అయితే పెట్టేశాను. గుమ్మలాడే పప్పుచారు అయితే రెడీ. ఇది యాక్చువల్లీ మా పెద్దతే చాలా బాగా చేస్తారు. ఆమె పప్పుచారుకి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఈ స్టైల్లో ఒక్కసారి పప్పుచారు మీరైతే టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.